హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను మీ స్వప్న. ఇది మా ఇంటి వెనకాల వాకిలండి. అక్కడ బోళ్ళు దోముతానండి. అక్కడ బకెట్లు ఉన్నాయి చూడండి, అక్కడ బోళ్ళు దోముతా. ఇదంతా వాకిలి. పొద్దున్నే ఊడ్చేసానండి. బోళ్ళు బట్టలు ఇక్కడ విండేస్తా. మెస్ డోర్ పెట్టకపోతే కోతులు వస్తాయండి లోపల. వెనకాల జామ చెట్టు, ఇంకేంటిది మామిడి చెట్లు ఉన్నాయి. వాటి కోసం కోతులు వస్తాయి. అందుకే మెస్ డోర్ పెట్టి గొళ్ళెం పెట్టేసుకోవాలి, లేకపోతే ఇంట్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ వంట చేస్తున్నానండి, అన్నం వండుతున్నా. నేను ఒక మీషో ప్రోడక్ట్ చూపిస్తున్నా చూడండి. పైన అది ఫ్రాక్ అండి, కాటన్ ఫ్రాక్. చాలా బాగుంది. నేను తీసుకున్నా. దాని కోడ్ కూడా పైన ఇచ్చేస్తా, పిక్ కూడా ఇస్తాను. సెర్చ్ చేయండి. చాలా బాగుంది, తీసుకోండి తప్పనిసరిగా. నల్ల 2 రోజులకు ఒకసారి వస్తుంది మాకు. ఇక వచ్చినప్పుడు అన్ని బిందెలన్నీ పెట్టుకొని ఉంటా. కానీ మురుకులు వస్తున్నాయి, నీళ్ళు కొంచెం వడబోసినా కూడా మురుకులే ఉంటున్నాయి. ఇక్కడ అన్నం వండుతున్నా. ఈరోజు నేనే టిఫిన్ తీసుకొని వెళ్ళాలి మా పిల్లలకి, ఎందుకంటే మా వారు ఊరికి వెళ్ళారండి. నా వీడియోస్ ఎలా వస్తున్నాయో కామెంట్లో చెప్పండి. అలాగే షార్ట్స్ కూడా చూసి చెప్పండి. మీరు కామెంట్ ఇస్తే నాకు కొంచెం సపోర్ట్గా అనిపిస్తుందండి. నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నం వండడం అయిపోయిందండి. ఇప్పుడు బీరకాయ కర్రీ చేస్తున్నా. మా చిన్న పాపకు బీరకాయ, దొండకాయ, ఇంకా ఏంటిది బెండకాయ వండినప్పుడు తప్పకుండా పెరుగు పెట్టాలండి. ఎందుకంటే ఆమెకు అవి నచ్చని కూరలు. అందుకని ఇప్పుడు బీరకాయ కర్రీ వండి మళ్ళీ పెరుగు పెట్టాలండి. బీరకాయలు చాలా పొడుగ్గా ఉన్నాయండి. బీరకాయ రేట్ ఎక్కువనే ఉంటుందండి. ఇది ఇక కూర వండడానికి రెడీ అయ్యాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మనము గిన్నెలు ఎంత మంచిగా తోముకున్నా కూడా కూర గిన్నెలు కొంచెం ఎల్లో షేడ్లో ఉంటుంది కదా. కొన్ని వాటర్ పోసి బాగా మరిగించినామనుకో, దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుందండి. ఎల్లో కలర్లో మారుతుంది చూడండి. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా గిన్నె ఫ్రెష్గా అయిపోతుందండి. నేను చెప్పింది కరెక్ట్ కాదో కొద్దిగా కామెంట్లో చెప్పండి. ఒకసారి ట్రై చేసినాక చెప్పండి అవునా కాదా అని. అక్కడ పక్కకు నీళ్లు పెట్టుకున్నా. బీరకాయ కూర అండి మాది.
వీడియోలు తీయడానికి ట్రై చేస్తున్నానండి. నాకు ఇప్పుడే కొత్త కదా, నాకు ఎట్లా తీయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఏదో అట్లా ట్రై చేస్తున్నా ఇప్పుడే. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నాకు, ఎందుకంటే కొత్త కదా అండి. కూర వండాక ఇక నేను రెడీ అయ్యి మా పిల్లల దగ్గరికి టిఫిన్ ఇచ్చి రావడానికి పోవాలండి. ఇక్కడ రెడీ అవుతున్నా. ఇంతకుముందు చూపించిన స్క్రీన్ అది ఏంటిదంటే సన్ స్క్రీన్ అండి. అది చాలా బాగుంది, నేను పెట్టుకుంటున్నా. స్మూత్గా ఉన్నది. ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీకి బదులు ఇది పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి. నేను ఏది పెట్టా ఒక పౌడర్ తప్ప ఏది వేసుకోకపోయేది. ఇది సన్ స్క్రీము మీషోలో ఆర్డర్ చేశాను. చాలా బాగుంది సన్ స్క్రీమ్. అది నేను ఒకవేళ ఇప్పుడు ఉందో లేదో నేను సెర్చ్ చేసి కోడ్ నెంబర్ ఇస్తా నెక్స్ట్ వీడియోలో. ఉంటే ఉందని చెప్తానండి. ఇక్కడ రెడీ అవుతున్నా. ఇక మా పిల్లలకి టిఫిన్ పెడుతున్నా ఇక్కడ. నేను ఇంతకుముందు చెప్పిన మీషో ప్రోడక్ట్స్ తప్పకుండా తీసుకోండి, చాలా బాగుంటాయని చెప్తానండి. మెరూన్ కలర్ ఫ్రాక్ కూడా బాగుంది, లాస్ట్ వీడియోలో పెట్టాను. ఇప్పుడు ఈ వీడియోలో పెట్టిన గ్రీన్ కలర్ ఫ్రాక్ కూడా చాలా బాగుందండి. కాటన్ ఫ్రాక్ చాలా బాగుంది, అది కూడా తీసుకోండి. XL, XXL ఇంకా XXXL కూడా ఉంది, స్మాల్ కూడా ఉన్నది, తీసుకోండి తప్పకుండా. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సపోర్ట్గా ఉండండి. కామెంట్స్ పెట్టండి, ప్లీజ్ కామెంట్. ఎలా చేస్తున్నానో చెప్పండి. స్కూల్ దగ్గరే ఉన్నదండి. కొంచెం అంటే కొద్దిగా రోడ్డు దాటితే మా పిల్లల స్కూల్ వస్తుందండి. ఇచ్చి రావాలి. అయినా కూడా నేను పోయేటప్పుడు ఆటోలో పోతా, ఎందుకంటే లేట్ అయిపోయింది కదా. వచ్చేటప్పుడు నిమ్మలంగా నడుచుకుంటూ రావచ్చు. మా వారు ఉంటే తనే తీసుకొని వెళ్తారు రోజు. ఈరోజు మాత్రం నేను తీసుకుని వెళ్ళాలి. సరే అండి, బాయ్, ఉంటాను.